నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। అక్రమాలకు బ్లాక్ మార్కెట్ లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారులు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గడిగరేవుల విజిలెన్స్ అధికారులు తనిఖీ। కూటమి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు। ఐలూరు మిట్ట వద్ద మోటార్ బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు ఢీకొట్టిన ట్రాక్టర్, భర్త అక్కడికక్కడే మృతి। మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య। విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి, సృష్టించిన సంపద ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పండి। కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి। పారిశుద్ధ్య కార్మికుల శ్రమ అమోఘం, బ్లాక్ అయిన పారిశుద్ధ్య మురికి కాలువలు వెలికితీత ఎంపీడీఓ వెంకటరమణ। గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజ్కుమార్। నంద్యాల జిల్లాలో అక్రమాలకు బ్లాక్ మార్కెట్ లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారాలు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గడికరేవులు చేపల చెరువుల పెంపకం ధరలు। ఒకవైపు బ్లాక్ మార్కెట్ లో చేపల వ్యర్థాలను కొనుగోలు చేసి చేపల పెంపకంలో వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న గడిగరేవుల చేపల చెరువు నిర్వాహకులు, మరోవైపు అక్రమంగా విద్యుత్ను అడ్డధరలు తప్పుడు కలెక్షన్లతో వినియోగం చేస్తూ ఒకవైపు ప్రజల ప్రాణాల ఆరోగ్యాలతో, మరోవైపు ప్రభుత్వ విద్యుత్ శాఖ ఖజానాకు భారీగా గండికొడుతున్న గడిగరేవుల చేపల చెరువు నిర్వాహకులు గడిగరేవులలో విజిలెన్స్ మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు। విజిలెన్స్, ఏపీటీఎస్ కర్నూలు నిఘా విభాగం మరియు ఎలక్ట్రిసిటీ నుండి వచ్చిన సమాచారంతో విద్యుత్ అక్రమంగా వాడుతున్నారన్న పక్క సమాచారంతో ఏకకాలంలో 16 చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపిన అధికారులు। అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న 14 మందిపై కొరడా జులిపించిన విజిలెన్స్ అధికారులు గడిగరేవులలోనే చేపల చెరువులకు అక్రమంగా వినియోగిస్తున్న విద్యుత్ చేపల చెరువుల యాజమాన్లపై అక్రమ విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు చేసిన అధికారులు। तू है ना मेरा सामने। हाँ బాత్ కనెక్షన్ ఏమి ఎప్పుడు గవర్నమెంట్ మొత్తం భూమికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు। అయిపోయాయి, వ్యవసాయమే వాడాలి కానీ పనికి రావని దానికి ఉంటాయి కదా, ప్రొసీజర్ ఉంటుంది కదా। మీకు మీరు బయట ఇది వాటర్ అంతా ఎంతో సరే దీంట్లో చేసుకునేసరికి మా కరెంట్ మా పరిస్థితి లేదు ఏంటంటే మా కనెక్షన్లు ఉన్నాయి కదా, అదే వాడుకోవచ్చు। మా పనికిరాని చెప్పుకుంటే మార్చారు అప్రూవ్, గ్రామ పంచాయతీ అప్రూవల్, ఫెసిలిటీ అప్రూవల్ తెచ్చుకుంటే దానికి కన్వర్షన్ ఇవన్నీ చేస్తున్నాం। రాలేదు, ఒక్కటి కూడా రాలేదు। మరి మా కూడా నుంచి నాయకులు ఎవరున్నారు? మీరేం చేయాలి? రైతుల నుండి పట్టుకుని రైతులు పోయి మాకు కన్వర్షన్ పర్మిషన్ తెచ్చుకోవాలి। రైతులు మీకు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే మీకు వాళ్ళ పేరు ఇస్తారు, కానీ మీ పేరు ఇవ్వరు కదా దానికి పర్మిషన్స్ ఏమైనా హాలర్స్ మీద ఇస్తారు। అంటే మీరు ఇవ్వాలంటే వీళ్ళు గవర్నమెంట్కి ఇచ్చినట్టున్నారు కదా భూమి। గవర్నమెంట్ కాదండి, ఓన్లీ మట్టి మాత్రమే ఇచ్చారు। చెక్ మట్టి తీసుకున్నారా? నేను తీసుకున్న మట్టి రిజర్వేషన్ మట్టి అయితే తీసుకెళ్ళి ఇది ఆల్రెడీ చెరువు కావాలని చెప్పి అసలు
ఉన్న ఒరిజినల్ పట్టాలు లీజ్ వాళ్ళు ఆల్రెడీ గుంతలు ఉన్నాయి, గుంతల్లో వాటర్ ఉన్నాయి కనుక మేము చేపలుకుంటున్నాం. మాకు వాటర్ దగ్గర పరిస్థితి ఏంటంటే మాది పాత కనెక్షన్ ఉన్నాయి కనుక మీరు అట్లా వాడుకుంటూ ఉండండి. దానికి ఈ సంవత్సరం అంతకుముందు ఉండేదండి, తీసేసాము. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసి అంతకుముందు ఉన్న పిల్లల్ని మళ్ళీ అడిగి తీరిపోతే వాళ్ళ గుంటలో మళ్ళీ నీళ్ళు మళ్ళీ ఈ వర్షాకాలం వస్తే పోతుందండి ఆటోమేటిక్గా. చిన్న రైతులు ఆటోమేటిక్గా ఉంటుంది. మళ్ళీ ఏపీటీఎస్ కర్నూలు నిఘా విభాగం ఎలక్ట్రిసిటీ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ విద్యుత్ అక్రమంగా వినియోగిస్తున్నారని పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు జరపగా 12 చోట్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీ గారు టీము సంయుక్తంగా విజిలెన్స్ టీము దాడులు నిర్వహించి లోకల్ ఏడీ గారు అంతా వాళ్ళ కోఆర్డినేషన్తో దాడులు చేయగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు అయింది. తదుపరి విచారణ టెక్నికల్ టీము జరుగుతుంది. టెక్నికల్ ఏడీ గారు పవర్ థెఫ్ట్ వింగ్ వాళ్ళకు మేము ప్రొటెక్ట్గా రావడం జరిగింది. భోగేశ్వరం తిరుపాడు ఏరియాలో ఇక్కడ చేపల చెరువులు వాడుతూ ఉన్నారు. మేము రీడింగ్స్కి అయితే తీసుకుంటున్నాము. రీడింగ్స్ తీసుకున్నప్పుడంతా కరెక్షన్స్ కరెక్ట్గానే ఉంటున్నాయి. తర్వాత మా రీడింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాడుతూ ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే కనెక్షన్స్ కరెక్ట్గా ఉంటున్నాయి, ప్లస్ కరెంటు వాడరు, అప్పుడు ఐడియల్గానే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇట్లా ఈరోజు సడన్గా వాళ్ళు వచ్చి రైడ్స్ చేసినప్పుడు దొరకడం జరిగింది. ఇదైతే మా దృష్టికి రాలేదు. మేము రీడింగ్స్ మా వాళ్ళు ప్రతి నెల రీడింగ్స్ తీసుకున్నప్పుడంతా కరెక్ట్గానే కనెక్షన్స్ ఉంటున్నాయి. అది విషయం. గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్కి మీటర్ లేకుండా, మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం అలాంటి సర్వీసులు మేము అన్నీ చూసాము. చూస్తే దాదాపు కన్ఫర్మేషన్ అయ్యి ఈ దాదాపు ఒక 16 కేసులు చేయడం జరిగింది. వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ రావచ్చు. అది అసెస్మెంట్ మేము సిస్టంలో కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు. విద్యుత్ ఛార్జీలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు మనిషికి గాలి, నీరు ఎంత ముఖ్యమో విద్యుత్ కూడా అంత ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోరుబాట కార్యక్రమంలో భాగంగా బనగరపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో బయలుదేరి విద్యుత్ శాఖ కార్యాలయం నందు విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేసిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలు సంతోషంగా లేరని, ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, మాటలే ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని, విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచారో అవి తక్షణమే తగ్గించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తగ్గించే వరకు పోరాటం ఆగదని అన్నారు. ఒక సెకండ్ అయిపోయిందా? ఎన్నికలండి అంతా. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరి ఈ ధర్నా కార్యక్రమం దాదాపు 15,485 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జెస్
కరెంట్ ఛార్జెస్ పెంచబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 6,000 కోట్లు ఇప్పటికే పెంచడం జరిగింది. త్వరలోనే ఇంకా 9,000 కోట్లు కూడా పెంచబోతా ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయాలు కానీ ఏఈ కార్యాలయాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా ధర్నా కార్యక్రమం చేసి ప్రజల యొక్క నిరసన తెలియజేయాలని మరి పిలుపు ఇవ్వడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం రూపొందించుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు తెలుసు మానవునికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో కరెంటు కూడా అంత ముఖ్యం. ఈరోజు గాలి లేకపోయినా బతకలేము, నీరు లేకపోయినా బతకలేము, ఆహారం లేకపోయినా బతకలేము. ఆఖరికి ఈరోజు విద్యుత్ లేకుంటే కూడా మరి కనీసం ఉండే పరిస్థితి కూడా లేదు. మరి అటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా ఈరోజు మళ్ళీ పెంచబోతా ఉన్నారు. మరి ఎందుకు పెంచుతా ఉన్నారంటే గత ప్రభుత్వం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏం చేసిందయ్యా గత ప్రభుత్వం? ఆనాడు సిగ్గితో ఒప్పందం కొట్టుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో ఒప్పందం కుదుర్చుకొని కూడా తక్కువ రేటుతో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మీరు పెంచుతా ఉన్నారు. పెడుతున్నామని చెప్పి పోలీసులు భావిస్తూ వారు ఎంతో గత చరిత్ర చూసుకోవాలి రామిరెడ్డి గారిది. ఎందుకు రామిరెడ్డి గారు ప్రశాంతంగా బనగానపల్లి ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారో పోలీసు వారు బాగా గమనించాలి. వారి మనసుకు కూడా తెలుసు భవిష్యత్తులో ఏదైనా వస్తే అక్రమ కేసులు పెట్టకుండా న్యాయాలయాలు అడిగి విచారణ చేసి కేసు పెట్టాలని పోలీసులను కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఎవరోస్తే అడుగులు మార్చడం, వన్బి మార్చడం, పేర్లు మార్చడం ఇవి కూడా జరుగుతున్నాయి. ఇవి ప్రస్తుతం ఇప్పుడు మారచ్చు, ఇప్పుడు మీకు బాగుంటుంది, తరువాత వచ్చేది జగన్ ప్రభుత్వమే, గెలిచేది రామిరెడ్డి గారే, తర్వాత బాధపడేది ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఈరోజు రాజకీయ మాటలకు తలొగ్గి వారి మాటలు వింటే బాధపడేది మనమే, ఇవి గమనించాలి. ఈ రోజు బనగానపల్లి నియోజకవర్గంలో ప్రశాంతత ఉండడానికి కారణం కేవలం కాట్సాని రామిరెడ్డి గారు అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో అన్ని చూస్తున్నాం, రామిరెడ్డి గారు ఏమి చేయడం లేదని చెప్పి ప్రశ్న మన వాళ్ళు అంటున్నారు. అది తప్పైతుంది, మంచి గెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఈ జగనన్న అభిమానులకు అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్న కాటసాని రామిరెడ్డి గారి నాయకత్వం కోసము ఊపిరి ఉన్నంత వరకు కాటసాని రామిరెడ్డి గారి కోసము అహర్నిశాలు పాటు పడతామని చెప్పి కాటసాని రామిరెడ్డి గారి సైన్యానికి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మీరు గతంలో చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా విశ్వసనీయతో 98% హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాకుండా మతం చూడకుండా, కులం చూడకుండా, పార్టీ చూడకుండా, వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లు 2,74,000 కోట్ల రూపాయలతో అంత ఆనందంగా ఉన్నారు. ఓడిపోయిన బాధ కంటే మీ ఆనందం చూస్తుంటే నాకు గెలుపు బాధే కనిపిస్తుంది. గెలుపుదే ఎక్కువ కనిపిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయంలో ఈరోజు మేము మాట్లాడవలసింది ఉంది. విద్యుత్ విషయం పైన ఈరోజు మనము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. చాలా మంది అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు మాటలు నమ్మి జనాలు ఒక మంచి నాయకుడిని మనం ఓడగొట్టుకున్నామనేది ఇప్పుడు బాధపడుతున్నారని అందరికీ తెలుసు. మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సమయం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. చాలా మంది 5 సంవత్సరాలు అనుకుంటున్నారు, కానీ 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయింది. ఆయన చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని పూర్తి చేసినటువంటి గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఉండడని చెప్తా. నేను చెప్పేది 2 మాటలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడవలసి. నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన పులి శ్రీనివాసులు, పులి మాణికమ్మ మోటార్ బైక్ పై మైలూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐలూరు మెట్ట వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య మాణికమ్మ తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వివరాల్లో అయితే నంద్యాల సాయిబాబా నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు
గౌంట మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బంధువులు ఇంటికి మాయలూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐలూరు మెట్ట వద్ద అతివేగంగా ట్రాక్టర్ ఢీ కొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సంఘటన జరిగిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు కార్మికులు అక్కడికక్కడ చేరుకుని మంత్రి ఎన్ఎండి ఫారూక్ సమాచారం అందజేశారు. మంత్రి స్పందిస్తూ కుటుంబానికి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గౌండ్ల కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు సంఘటన జరిగినప్పుడు నుంచి అక్కడే ఉండి ఒక కార్మికుడు మృతి చెందడం బాధాకరమని, అంత్యక్రియల వరకు కార్మికులు దగ్గరుండి మా కుటుంబ సభ్యుడు అంటూ కన్నీరు పర్వంతమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శ్రీనివాసులు మంచి వ్యక్తిని డాక్టర్ ఢీ కొట్టడంతో శ్రీనివాసులు మృతి చెందడం జరిగిందని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. మాణిక్యమ్మ శ్రీనివాసులు వాన పడుతుంది, అది చిన్నగా వస్తున్నాం. వాడు ట్రాక్టర్ వాడు వచ్చి మాకు వచ్చి ఎదురుగా వచ్చి కొట్టిపోయినాడు నైనా. ఎదురుగా వచ్చి కొట్టినాడు, పన్నె పడడం పోయింది నైనా. ఎంత నయ్యం అంటే నయ్యకున్నాడు తండ్రి, వాడు దొరకలేదు, కొట్టిపోయినాడు. ఎంత పోయినాడంగా నేను అన్నం చూసుకుంటాను. నా భర్త బట్టలు పెట్టుకున్నాడు వాడు. నా పేరు పులి ఓబ్లేసు, సంభవరం. అది నేను మా అన్న మా వదిన ఆలాడ రూట్ నుండి నంద్యాలకు వస్తున్నారు. ఇక్కడ నుండి కొత్త విమానం ట్రాక్టరు ఇక్కడ నుండి ఆలాడకు రాంగ్ రూట్ లో పోతుండగా మా బగ్గికి తగిలి మా అన్న స్పాట్ లోనే చనిపోయినాడు. మాకు న్యాయం కలగాలని అడుగుతున్నాం. విమానం ఫ్యాక్టరీలోకి కొట్టి పోతుంటే అక్కడ ఉండే వాళ్ళు తగిలించుకొచ్చి మళ్ళా రోడ్డు మీద పెట్టినారు. ఆడ పెట్టింటే మేము పోయి కనుక్కొని దాన్ని పోలీసు వారు వచ్చేలాగా ఉండి పోలీస్ స్టేషన్ కి అప్పయిపోయేలాగా ఉండి వచ్చినాం. మా వదినకు దెబ్బలు ఆసుపత్రిలో ఉంది, అడ్మిట్ చేసినాం. నా పేరు ఓబులేసు, గౌండ్ యూనియన్ ప్రెసిడెంట్ ను. ఇప్పుడు మా శ్రీనివాసులు అనే అతనికి యాక్సిడెంట్ జరిగింది. మాకు ఎమ్మడి ఇన్ఫర్మేషన్ వస్తానే మేము ఉటావుటిన మా సంఘం మేము అంతా వచ్చి మేము అతన్ని పరామర్శించడం జరిగింది. అతని భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతుంది. ఆమె కూడా ఆరోగ్యం చాలా తీవ్రంగా ఉంది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే అతన్ని ఆలగడ్డ నుంచి వస్తున్నాడు. ఆ బ్రహ్మానందరెడ్డి ఫ్యాక్టరీలకి ట్రాక్టర్లు పోతున్నాయి. ఆ ట్రాక్టర్లు పోతుంటే ఒక ట్రాక్టర్ ఏం చేసిందంటే ఇతన్ని ఎన్నికి మళ్ళా గుద్ది ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయింది. ఆ ఫ్యాక్టరీలో చుట్టుపక్కల వేసారి బ్రహ్మానందరెడ్డి ఫ్యాక్టరీలోకి పోయింది. బ్రహ్మానందరెడ్డికి ఈ ట్రాక్టర్ కు సంబంధం అని చెప్పేసి అందరూ అన్నారు. అతని డ్రైవర్ ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయినాడు. ముందర పక్క కొట్టి వెళ్ళిపోయినాడు ఫ్యాక్టరీలోకి. వెళ్ళిపోయినాడు కాబట్టి మాకు ఈ బాధ్యత వహించాల్సింది మాకు పోచే బ్రహ్మానందరెడ్డి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, ఫ్యాక్టరీ నుంచి పోతున్నాయి కాబట్టి మాకు ఆయన బాధ్యుడు. దానికి లైసెన్సులు ఉన్నాయా, డ్రైవర్ ఎవరో మాకు కనపడకుండా దాచిపెట్టేసినారు. మాకు ఇంతవరకు వాళ్ళ ఆడజాడ తెలియలేదు. మేము తులసిరెడ్డి వారికి మేము ఉన్నతం చేసుకుంటాం కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు తొందించినారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ పోలీసు వాళ్ళు కానీ ఉన్న గవర్నమెంట్ కానీ ఈ మాకు మంత్రిగా ఉన్న ఫారూక్ సార్ కానీ మాకు ఈ జరిగిన ఘటనకు మాకు న్యాయం చేసి మా శ్రీనివాసులకు న్యాయం చేసి మేము టీడీపీ తరఫు నుంచి సభ్యత్వం చేసినాడు. అది కూడా చేసి ఇంకా ఆమె కొన్ని ఆరోగ్యాల పరిస్థితులకు ఆమె చూపించుకుని చికిత్స పొందుతుంది. ఆమె కూడా కొంచెం తీవ్రంగానే ఉంది. ఆమెను కూడా మనం పరామర్శించి వచ్చినాము. ఆమె కూడా న్యాయం జరిగి అతనికి న్యాయం జరిగి వాళ్ళ భార్య పిల్లలకు మనం ఎటువంటి విషయం ఉన్నా కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకు మనం సాయం చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు చింతలయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలయ్య మాట్లాడుతూ దివంగత నేత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక సంస్కర్త, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప ఆర్థిక సంస్కర్త మరియు గొప్ప మంచి చట్టాలను తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే.
సమాచార హక్కు చట్టం 2005, గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు ఆహార భద్రత చట్టం వంటి చట్టాలు రావడానికి కారకులు అని కొనియాడారు. నిజాయితీ ఎటువంటి విమర్శలకు తావు లేకుండా నీరాడవరం అయిన కొనియాడారు. ఎలాంటి నాయకులను భవిష్యత్తు తరం నాయకులు ఆదర్శంగా తీసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకే దోహదపడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వాసు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. దేశానికి ఇది తీరని లోటు. రాజకీయ జీవిత ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారో చనిపోయే వరకు కూడా అదే నీరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఫోటో దిగవా ఇలా గ్రూప్ ఫోటో దిగుతుందా గోపాలం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1932 సంవత్సరంలో జన్మించి నిన్నటి దినము 2024 సంవత్సరము ఆయన పరమదించడం జరిగింది. ఆయన పరమదించడం సంతాప దినంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది, సంతాపం ప్రకటిస్తున్నాము. అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్తగాను భారతదేశానికి 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానమంత్రిగాను 10 సంవత్సరములు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకోవడం జరిగింది. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు చేదోడుగా వాదోడుగా కూడా ఉండి మన భారతదేశాన్ని గడ్డు కాలంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పనికి ఆహార పథకము మన ఓరకల్ మండలము, సోమయాపల్లి గ్రామము, అలాగే రామకృష్ణాపురం గ్రామంలో కూడా పనికి ఆహార పథకాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని చెప్పక తప్పడం లేదు. ఆ రోజు సోమయాపల్లి ఓరకల్ మండలం సోమయాపల్లి గ్రామంలో ఒక రైతు చనిపోతే కూడా ఆయనకు ఆ రోజు ఎంతో ఆర్థిక సహాయం చేసి మన భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే ఎక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే వారి పిల్లలైన ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చేదోడుగా వాదుడుగా ఉండి వారిని ఈరోజు వారు ఎంపీగా ఎన్నికైనారంటే మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులతోనే వారు ఎంపీగా ఎన్నికై ఈరోజు భారతదేశాన్ని చాలా అట్టడుగున ఉంటే దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. మిత్రుడు చింతలయ్య గారి ఆధ్వర్యంలో పూర్వపు భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి దినము రాత్రి తుది శ్వాస విడిచడము చాలా బాధాకరమైన విషయము. ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని చాలా కాలం గట్టెక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన్మోహన్ సింగ్ గారు. వారు క్రేంబ్రిడ్జ్ హై స్కూల్లో విద్యాభ్యాసము, ఆర్థిక శాస్త్రంలో ఉన్నత స్థాయి పట్టాలు, ఆక్స్ఫర్డ్ విద్యాలయంలో కూడా ఉన్నత స్థాయిలో పట్టాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి. మరి వారు 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. మరి అంతకుముందు కూడా వారు ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పదవులు ఇచ్చేశారు. తర్వాత కాలంలో వారు 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పెద్దల సహకారంతో, ముఖ్యంగా మన సోనియా గాంధీ గారు కుటుంబంతో వారు ఎన్నో సంస్కరణలు చేశారు. 2005 సంవత్సరంలో వారు ఒక గొప్ప సంస్కరణ చేశారు. అదేంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి హామీ పథకం. ప్రతి పల్లెలోని పేద విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి. సృష్టించిన సంపద ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పండి. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ షాక్ భాషా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన
కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాధలను పెంచిందని, పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ షాక్ భాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబనిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణం సాయిబాబానగర్ ఆర్చ్ నుండి ర్యాలీగా తరలివచ్చి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్సీ సుధాకర్ కుమార్ కు పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సార్ ఒకసారి సార్ సార్ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆలగడ్డ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. సూపర్ 6 పేరిట మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కారని మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల ప్రతి తాలూకాలో కూడా ఈరోజు ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ మా కరెంట్ ఆఫీసులు ఈఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి నేను కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచను, నేను అధికారంలోకి వస్తే పెంచే పరిస్థితే ఉండదు అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటని తుంగలోకి దొక్కి ఈరోజు పేదవారిపై అధికంగా భారాన్ని వేస్తూ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఆయన ఎన్నికల హామీల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడో ఆ వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము అడగడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏవైతే అదనంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల మీద భారం మోపబడుతుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని గతంలో ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా కరెంట్ ఛార్జీని వసూలు చేయాలని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు గమనిస్తే గత 6 నెలల్లో ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకుండా కేవలం ఈరోజు మళ్ళా ప్రజల భుజాల మీద అదనంగా భారం వేసి వాళ్ళ జోబులు ఖాళీ చేసే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తాము, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఒకటి చేస్తే నేను 10 చేస్తానని చెప్పాడు. ఈరోజు అమ్మఒడి లేదు, ఈరోజు వరకు ఈరోజు రైతు భరోసా లేదు, పెద్ద ఎత్తున రైతులకు పంట నష్టం జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, లేకపోగా మళ్ళీ సిగ్గు లేకుండా రైతుల విషయంలో అయితే ఆయనే పేపర్ ప్రకటన ఇస్తాడు. రైతులే మీరు వెళ్ళి ఎకరాకి ఇంత, మీరు వరి వేస్తే ఇంత, మొక్కజొన్న వేస్తే ఇంత, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకొని రండి అని చెప్పేసి ఆయనే మళ్ళీ పేపర్కి వేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ప్రజల్ని ఏ విధంగా దగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి చెప్పిన మాటలు ఏవి కూడా నెరవేర్చకుండా మళ్ళా పేద ప్రజలపై అధిక భారం పెట్టి ఇంకా ఇవ్వాల్సిన పథకాలన్నింటినీ కూడా మర్చిపోయే విధంగా ఆయన
ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేనీయం. ఈరోజు విద్యార్థుల విషయానికి వస్తే కూడా వాళ్ళకి విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఏ విధమైన కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు చేయకపోవడం అనేది చాలా హేనీయమైన చర్య. కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలా, ఈ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఒకసారి మళ్ళా తిరిగి ఇలాంటి నాయకులని మీరు ఎన్నుకుంటే ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తితో కోరుకుంటున్నాను. బనగానపల్లి మండలంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ అమోఘమని, వారి శ్రమను గుర్తించి మండలంలోని ప్రజలు అందరూ సహకరించాలని, చెత్తను కాలువలో వేయకుండా చెత్త కుండీలలో వేయాలని ఈవో ఆర్డీ సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో మరియు ఏలూరు, కొత్తపేటలో పలు చోట్ల మురికి కాలువలు బ్లాక్ కావడంతో ఈవో ఆర్డీ సతీష్ కుమార్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి బనగానపల్లి పట్టణానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు సహకారంతో కాలువలో ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు కాలువలో ఉన్న మురికి తీసేందుకు ఎంతగానో శ్రమించారు. ఈ మేరకు ఆ కాలనీవాసులు పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీసీ ఇంద్రమా చేపట్టిన ప్లాస్టిక్ రహిత బనగానపల్లి పారిశుద్ధ్యంగా ఉచితంగా ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఈవో ఆర్డీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అట్లనే పోతాను ముందుకు. అట్లనే పోతాను ముందుకు. నంద్యాల జిల్లాలోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన అభివృద్ధి ఉప ప్రణాళికపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లోని 48 చెంచుగూడెంలలో నివాసం ఉంటున్న దాదాపు 53,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అధికారులు మనసు పెట్టి కృషి చేయాలన్నారు. ఆత్మకూరు, నందికొట్కూరు, కొత్తపల్లి, ప్యాపిలి మండలాల్లో అత్యధికంగా గిరిజనులు ఉన్నారని అన్నారు. కేంద్ర పథకాల కింద పక్కా ఇండ్లు, రోడ్ల అనుసంధానం, త్రాగునీటి సరఫరా, మొబైల్, మెడికల్ యూనిట్లు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్ కనెక్షన్లు, మొబైల్ వర్స్, ఆధార్ సడింగ్, జనరైన్ అకౌంట్ తదితర పథకాలు, అత్యవసర సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. చెంచగుడిలో 2063 పక్కా గృహాలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పీఎం జన్మన్ కింద మంజూరైన 527 గృహాలకు గాను 11 మాత్రమే ప్రగతిలో ఉన్నాయని, మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్యను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమాలకు బ్లాక్ మార్కెట్ లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారులు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గడిగరేవుల విజిలెన్స్ అధికారులు తనిఖీ. కూటమి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఐలూరు మిట్ట వద్ద మోటార్ బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు ఢీకొట్టిన ట్రాక్టర్, భర్త అక్కడికక్కడే మృతి. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య.
విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి. సృష్టించిన సంపద ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పండి. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. పారిశుద్ధ్య కార్మికుల శ్రమ అమోఘ. బ్లాక్ అయిన పారిశుద్ధ్య మురికి కాలువలు వెలికితీత. ఎంపీడీఓ వెంకటరమణ. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజ్కుమార్. వార్తలు ఇంతతో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.